ఈరోజు బాక్సెస్లోకి ఏం యాడ్ చేస్తున్నానో చూద్దామా. ముందుగా 6 స్నాక్ బాక్స్లోకి మ్యాంగో పీసెస్ని యాడ్ చేశాను. అండ్ ఇది మురుమురాలతో చేసిన ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రోటీన్స్, కార్బ్స్, మినరల్స్ అన్నీ మనకు దొరుకుతాయి. అండ్ కిడ్స్ చాలా ఇష్టంగా కూడా తింటారు. దీన్ని తయారు చేయడానికి ఒక బౌల్లో 4 కప్స్ ఆఫ్ మురుమురాలను వేసుకుంటున్నాను. దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ వాష్ చేసుకోవాలంతే. ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు దీనికి. సో జస్ట్ దానిపైన డస్ట్ ఉంటుంది కదా, అది వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పీనట్స్ని యాడ్ చేసుకొని అవి కుక్ అవుతూ ఉండగా అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చాప్ చేసుకొని అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని అది ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ కిడ్స్కి టొమాటోస్ ఇలా కనిపిస్తే నచ్చవు అని అనుకుంటే మీరు ప్యూరీ చేసి అయినా వేసుకోవచ్చు. అలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు అండ్ ఉప్పు వేసి కొంచెం కలిపిన తర్వాత లిడ్ పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకుంటాను. మొత్తం సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. టొమాటోస్ అక్కడక్కడ తగులుతున్నా మంచిగా ఉంటుంది ఇష్టపడే వాళ్ళకి. నేను ఇది కుక్ చేస్తున్నప్పుడు ఆరుష్ నా దగ్గరకు వచ్చాడు, నేను కూడా మిక్స్ చేస్తా అని చెప్పేసి. సో ఒక చిన్న కన్వర్జేషన్ ఇక్కడ యాడ్ చేశాను మా ఇద్దరి మధ్యలోది. ఓకే, కమ్ స్లోలీ, డోంట్ టచ్ దిస్. ఓకే, like this, right? Okay. Oh, like this. Don't spill it out. Only this way? You have to hold like this first of all, spoon like this, okay, and then turn. And on the whole, I want to move. Slowly, control. Wow, good job. పెద్దగైనాక నాకు వండి పెడతా, సరేనా? ఇప్పుడు నేను నీకు వండి పెడితే నువ్వు మంచి చదువుకొని మంచి తిను, ఓకే? మంచి గ్రో బిగ్, రైట్? డైలీ కుక్ ఫర్ యూ. I'll eat nicely. Yeah. Yummy food. You'll cook yummy food, right? Thank you. Can I tell you a secret? When they want to grow up, right? I'll make smiley healthy food spread. Smiley healthy food spread? Yeah. Oh, okay. It will be with blueberry eyes. Blueberry eyes smiley? Yeah. And a strawberry nose. Oh no. Anna. Mouth. ఓకే, హోప్ మీకు ఈ చిన్ని కన్వర్జేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రెసిపీ కంప్లీట్ అయిపోయింది. కొరియాండర్ వేసి ఫినిష్ చేశాను. అండ్ నెక్స్ట్ లంచ్లోకి థిక్ కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి ఇంట్లో నేను రెడీ చేసిన గ్రీన్ చట్నీ యాడ్ చేస్తాను. అండ్ ఈ గ్రీన్ చట్నీ చాలా యమ్మీగా ఉంటుంది, చట్పటా ఒక చాట్ ఫ్లేవర్తోని. సో అది కూడా చూసేద్దాం. దానికోసం నేను ఒక బంచ్ మింట్ లీవ్స్ తీసుకొని అండ్ 2 bunches కొరియాండర్ తీసుకొని తగినంత పచ్చిమిర్చి వేసుకొని అండ్ లైమ్ జ్యూస్ వేసి మిక్సీ చేసుకుంటాను. ఇందులో పెరుగు యాడ్ చేస్తాను. దీంతో మనకి మంచి ఒక కమ్మదనం వస్తుంది అండ్ సాఫ్ట్ సిల్కీ టెక్స్చర్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి ఇంత వైబ్రెంట్ గ్రీన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం సటిల్ చేస్తుంది. చట్నీని నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను. దీంతో చాలా డిషెస్ చేసుకోవచ్చు, లైక్ శాండ్విచెస్, ఏమైనా రోల్స్ చేస్తున్నప్పుడు చపాతీ పైన అయినా అలా స్ప్రెడ్ చేయడానికి. అండ్ ఇంకొకటి మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా లైక్ ఏదైనా బిర్యానీ చేసుకోవాలంటే మన దగ్గర మింట్, కొరియాండర్ ఇవన్నీ లేకపోతే ఈ పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకున్న చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దీంట్లో నేను బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా వేసి కలిపి ఈ గ్రీన్ చట్నీని ఇలా సర్వ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చికెన్ బ్రెస్ట్ పీస్ని బేక్ చేశాను విత్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తోని. దాన్ని కట్ చేసి ఇలా సర్వ్ చేసుకున్నాను. దీనికి రెసిపీ మళ్ళీ ఎప్పుడైనా నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మేతి తేప్లాస్ని నేను యాడ్ చేసుకున్నాను. ఈ తేప్లాస్ అలాగే మనం డైరెక్ట్గా తినొచ్చు, బట్ దానికి కాంబినేషన్గా ఈ రైతాని ఇలా సర్వ్ చేశాను నేను. దానికోసం నేను బంచ్ ఆఫ్ మేతి లీవ్స్ ఉంటాయి కదా, అవంతా క్లీన్ చేసుకొని ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ లీవ్స్ అంతా క్లీన్ చేసుకొని చాప్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకుంటే నాకు 1 cup ఆఫ్ లీవ్స్ వచ్చాయి. దానికి నేను ఒక బౌల్లో 1 cup ఆఫ్ వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను.
1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 పించెస్ ఇంగువ అండ్ కొంచెం వాముని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మేతి 1 కప్ వచ్చింది, అది యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి జింజర్ ఇంకా గ్రీన్ చిల్లీ పేస్ట్ కావాలి. సో నా దగ్గర అది రెడీగా లేదు. సో నేను చిన్న పీస్ ఆఫ్ జింజర్ అండ్ ఇంకా పచ్చిమిర్చి కావాల్సినంత ఇలా చాపింగ్ బోర్డ్ పైన మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోయినా ఇలా టెన్షన్ అవ్వకుండా జస్ట్ కావాల్సినవి ఒక చాపింగ్ బోర్డ్ పైన యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, ఉప్పు, కారం అండ్ కొద్దిగా నూనె. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. వాటర్ చాలా కొద్దిగా పడుతుంది. ఒక చిన్ని కప్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ యాడ్ చేస్తూ కలపాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే తేప్లాస్ హార్డ్గా వస్తాయి, ఎందుకంటే మనం చాలా పౌడర్ యాడ్ చేసి చేయాల్సి వస్తుంది, లేకపోతే సర్ఫేస్కి మొత్తం అంటుకుపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం నార్మల్ చపాతీస్ని రోల్ చేసుకున్నట్టే రోల్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ తేప్లాస్ మనకి చాలా డేస్ వరకే ఉంటాయి, ఒక 3 to 4 days వరకు. మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనతో తీసుకొని వెళ్ళొచ్చు. చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. దీనికి ఏం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. యూజువల్గా మనం ఏదైనా పిక్కలు ఉంటుంది కదా, నిలువ పచ్చళ్ళు అంటారు, దాంతో కూడా మనం తీసుకొని తినొచ్చు. దీన్ని కాలుస్తున్నప్పుడు నేను పీనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది స్ప్రే చేసి చేస్తూ ఉంటాను. మీరు గీ లేకపోతే బటర్ అది కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆన్షికి ఇంకా ఆరుష్కి చాలా ఇష్టం చపాతీస్ అంటే. సో నేను చాలా వెరైటీస్ ఆఫ్ చపాతీస్ని ట్రై చేస్తూ ఉంటాను వీళ్ళిద్దరి కోసం. సో ఈ వీడియోలో నేను చూపించిన రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.